నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నంద్యాల జిల్లా డోన్ సమీపంలో గోడ రోడ్డు ప్రమాదం. లారీ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి. వ్యవసాయ ఉత్పత్తుల సాధనకు వ్యవసాయ అధికారుల సలహాలు పాటించండి. రైతులకు సూచించిన ఏలూరు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు. పామును మింగిన కొండ చిలువ. జీర్ణించుకోలేక తిరిగి ఊసేసిన కొండ చిలువ. విశాఖ జిల్లా సింహాచలంలో కొలువైన సింహాద్రి అప్పన్నను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. సింహాచలం తొలి పావంచ నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లి సింహాద్రి అప్పన్నను అనిత దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వెళ్లిన హోంమంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అప్పన్నను దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు శేష వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామిని మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. ఈరోజు రావటం నా అదృష్టంగా, మెట్ల మార్గం నుంచి వచ్చి దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ లక్ష్మీనరసింహస్వామి, అదేవిధంగా ఉత్తరాంధ్రకి ఇలవేల్పు ఈ లక్ష్మీనరసింహస్వామి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక్కడ ఉన్న అన్ని సదుపాయాలు కూడా సక్రమంగా ఉండాలని మేము ఇప్పుడే యోగా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్ని మెట్లు లాస్ట్ గవర్నమెంట్లో మేము ఉండేటప్పుడు కొత్త మెట్లు కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు అప్పుడు అశోక్ గజపతి రాజు గారు. మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసుకునే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మా అందరి మీద, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెన్నై నగరంలోని కేవీటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుకే అందజేస్తున్నట్టు గూడూరు నియోజకవర్గం పరిధిలోని పేదలు ఈ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ పాఠశాలలో బుజ్జమ్మ సేవా ట్రస్ట్ నిర్వాహకుడు రత్నం ఆధ్వర్యంలో చెన్నై నగరానికి చెందిన కేవీపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపు, మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి మెగా మెడికల్ క్యాంపుల ద్వారా పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, తానంకి నానాజీ, భాస్కర్ రెడ్డి, రహీం నరసింహులు, ట్రస్ట్ నిర్వాహకులు రత్నం, కేవీటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులు వివేకానందన్, ఆసుపత్రి చైర్మన్ సెందిమిన్ పాల్గొన్నారు. ఉపయోగించుకోమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఎవరైనా సరే చెన్నైకి వెళ్ళి ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వెళ్ళాలంటే ఖచ్చితంగా రత్నం గారితో సంప్రదించి అక్కడ ఇబ్బంది లేకుండా అన్ని హాస్పిటల్ కన్నా చౌకగా ఈ యొక్క కేవీటీ హాస్పిటల్లో మిమ్మల్ని చూపించేటువంటి బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే దాదాపు 10 నుంచి 15 మంది డాక్టర్స్ ఇక్కడికి వచ్చున్నారు. అలాగే చెన్నై నుంచి స్టాఫ్ కూడా వచ్చున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా సాయంత్రం వరకు కూడా ఈ శిబిరం కొనసాగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ శిబిరానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పరిరక్షించినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సాధారణంగా జరిగింది. మళ్ళీ ఒకసారి మీరు మీ డాక్టర్ చూసిన తర్వాత బయటికి వెళ్ళి బ్రహ్మాండంగా చూసారా అనేటువంటి మాట పేషెంట్లు చెప్తే ఇంకా కూడా ఈసారి ఇంకా పెద్ద నిర్ణయం చేసి అందరినీ భాగస్వామ్యం చేస్తామని చెప్పి మా వివేకానంద గారికి, మా రత్నం గారికి తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఇచ్చినటువంటి వేదిక ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మురికి వాళ్ళలో నివసించిన ప్రజలు ఈ యొక్క శిబిరాన్ని ఉపయోగించుకోమని చెప్పి అందరినీ కోరుతున్నా. ఎందుకంటే అందరూ పేదవాళ్ళం. ఎందుకంటే చాలామంది రోజుకి నా దగ్గరికి 120 మంది వైద్యం కోసం వస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం కూడా పేదవాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలి, తిండి ఉండాలనేటువంటి కాన్సెప్ట్ బాబు గారికి ఉంది. కాబట్టి ఆయన కాన్సెప్ట్లోనే ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. కాబట్టి అలాగే మోడీ గారు కూడా అదే సిద్ధాంతం. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ పేదల యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ
తీసుకుంటుంది కాబట్టి మీ అందరం కూడా అదేవిధంగా ఈ యొక్క పేదల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటామని చెప్పి గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క ఉచిత మెగా శిబిరాన్ని రైతులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన అవసరమని, నాణ్యమైన ఉత్పత్తులను ఎక్కువగా సాధించడానికి వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు పాటించాలని ఏలూరు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఫణికుమార్, డాక్టర్ నాగేంద్ర పిలుపునిచ్చారు. శనివారం భీమడోలు వ్యవసాయ అధికారిని ఉషారాణి ఆధ్వర్యంలో దుద్దేపూడిలోని మేలైన యాజమాన్య పద్ధతులు అమలు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాల వద్ద పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏరువాక కేంద్రానికి చెందిన ప్రధాన శాస్త్రవేత్తలు ఇద్దరు హాజరయ్యారు. ఈ క్రమంలో రైతులతో మాట్లాడుతూ అమలు చేస్తున్న వ్యవసాయ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగా జీవామృతం తయారీ, దాని వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, పైరుకు మేలు చేసే సూక్ష్మజీవుల అభివృద్ధి, ఇతర అంశాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు వీటి తీవ్రత పెరుగుతుందే గానీ తగ్గడం లేదు. ఎండాకాలంలో ఉంటున్నట్లుగా ఉండడంతో పాటు గాలి ఆడకపోతుండడంతో తీవ్రమైన ఉక్కపోతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్కు, బంగ్లాదేశ్కు సమీపంలో స్థిరంగా ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతుంది. రానున్న 2 రోజుల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ అల్పపీడన ప్రభావం ఏపీపై ఉండదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎప్పుడూ రాజకీయాలతోనూ సభలు, సమావేశాలు, సమీక్షలతో బిజీగా ఉండే మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలోని పరిటాల సునీత స్వగ్రామంలో తమ వ్యవసాయ క్షేత్రంలో వరి నాట్లు నాటారు. ముందుగా భూమి పూజ చేసి కూలీలతో సమానంగా మడికట్లతో దిగి పంట పొలాల్లో పాటలు పాడుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆమె వరి నాట్లు వేశారు. గతంలోనూ వేరుశనగ విత్తన పనుల్లో సునీత బిజీగా గడిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పటికీ తమ వ్యవసాయ పొలంలో వరి నాట్లు వేయడం అందరినీ ఆకర్షించింది. నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక లారీ ప్రైవేట్ బస్సును ఢీకొన్నాయి. డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఒక హోటల్ ఎదురుగా లారీ ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్కి చెందిన బస్సు బెంగళూరుకు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్లో ఉదయాన్నే విషాదకర ఘటన చోటు చేసుకుంది. హబ్సిగూడ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తార్నాక నుంచి హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్కు వెళుతున్న ఓ ఆటో అతివేగంతో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా బస్సు కిందకు దూసుకుపోయింది. దీంతో ఆటోలోని డ్రైవర్స్తో పాటు 10వ తరగతి విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వెహికల్ ప్లస్ మా వాళ్ళంతా తిరిగే టైంలో 7:45 ఆ ప్రాంతంలో 7:45 ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ హబ్సిగూడ చౌరస్తా దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక బస్ వెనక చౌరస్తా దగ్గర బస్ వెనక ఆటో ఆగింది. ఆటో ట్రాఫిక్ దగ్గర ఇమీడియట్ గా టస్కర్ వెనక నుంచి వచ్చేసి అతను రేషన్ నెగ్లిజెంట్ ఉండి ఆటోకు డాష్ ఇవ్వడం జరిగింది. ఆటో బస్సు కిందికి వెళ్ళిపోయి ఇద్దరు అంటే అందులో ఉన్న అమ్మాయి, ఆ ఆటో డ్రైవర్ కూడా స్టూడెంట్ అమ్మాయి, 10th క్లాస్ చదివే అమ్మాయి సాత్విక, రంగా సాత్విక అని 16 years, 10th క్లాస్ గౌతమ్ మోడల్ స్కూల్లో స్ట్రీట్ నెంబర్ 8కి వెళ్తా ఉంది. ఆ టైంలో ఆమెకు యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇమీడియట్ గా ప్రసాద్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. తను అక్కడ ప్రసాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది తను దురదృష్టవశాత్తు చనిపోయిందని తెలుస్తుంది. టస్కర్ వెహికల్ యొక్క డ్రైవర్ను, టస్కర్ను కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ వెహికల్ ని సీజ్ చేసి అతని పైన తగు చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆటో డ్రైవర్ కూడా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. అంటే వెరిఫై చేస్తున్నాం, సీసీ ఫుటేజ్ చూసి దాన్ని మేము చూస్తున్నాం. కానీ ప్రస్తుతానికైతే ఇతను టస్కర్ వెహికల్ యొక్క నిర్లక్ష్యము, అతని యొక్క ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అయితే అక్కడ ఉన్న ఐ విట్నెస్లు అయితే చెప్తా ఉన్నారు. సీసీ ఫుటేజ్లు అవన్నీ కూడా వెరిఫై చేసి తగు చర్య తీసుకుంటాం. అది చూస్తున్నాం. యాక్చువల్గా 8 లోపల వరకు వెహికల్స్ అయితే రావద్దు, బట్ ఇతను 7:45 ప్రాంతంలో జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది. అది కూడా వెరిఫై చేస్తున్నాం. ఒకవేళ అట్లాంటి ఉంటే దాని మీద కూడా బియాండ్ టైం లిమిట్స్ లోపల వచ్చిందని చెప్పేసి వెరిఫై చేస్తున్నాము. ఇంతవరకు వాళ్ళు పాపం బాధలో ఉన్నారు, వాళ్ళు హాస్పిటల్ దగ్గరనే ఉన్నారు. వాళ్ళతోని దరఖాస్తు కూడా తీసుకొని పిలిపించినాము. దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చెప్తాము.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.